అమ్మా, చెల్లెలు మొదటిసారి విదేశాలకు వెళ్తుంది. అందుకు మనందరం ఎంతో సంతోషించాలి, కానీ ఎవరూ బాధపడకూడదు. ఏమీ లేదు. ఆ అన్నపూర్ణమ్మ తనకి తానుగా నన్ను బయటికి పొమ్మనేలా చెయ్యాలి. లేదు స్వామి, మేము చెయ్యం. అదేంటయ్యా? చూడండి, ఆలు అలా మమ్మల్ని ఆలంటావా? ఆ అంటే అక్కగారు అని అర్థం, ఆ అంటే ఆడపడుచుగారు అని అర్థం. అవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఇలా ఇవ్వు. అవి నా దగ్గరే ఉండాలి, ఇవ్వు. నేనివ్వను. అలా లాక్కుంటేవేంటి సువర్ణక్క? పార్దుగారి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? లాగిపెట్టి కొడతారు. అయ్యో, అదేంటి పార్దుగారు అలా కొట్టేశారు? ఏదో కొడతారని అన్నానే కాని మీరు నిజంగానే కొట్టేశారేంటి? మీరు మీ భార్యని కొట్టడం తప్పు కదా పార్దుగారు. చూడండి, ఆవిడ చెంప మీద మీ చేతి ముద్రలు ఎలా పడ్డాయో. అయినా ఆడవాళ్ళని కొట్టడం సంస్కారం అనుకుంటున్నారా? చాలు చాలు, ఎక్కించాల్సినవన్నీ ఎక్కించేసి వాడితో కొట్టించి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు ఇలా డ్రామాలు ఆడుతున్నావా? ఏవండి ఆగారు, మీరెక్కువగా మాట్లాడకండి. ఇప్పుడు అత్తయ్యగారికి కూడా కోపం వచ్చిందనుకోండి, మిమ్మల్ని కూడా లాగిపెట్టి కొట్టేస్తారు. నన్ను కూడా కొట్టిస్తావా? అక్క, సువర్ణ, ఇంక చాలా ఆపండి. సువర్ణ, సారీ, ఆవేశంలో కొట్టినందుకు. మీ అబ్బాయి సువర్ణ గారికి సారీ చెప్పారు, మీరు కూడా మీ అమ్మాయికి సారీ చెప్పండి అత్తయ్య గారు. సారీ త్రిపుర, ఏదో ఆవేశంలో కొట్టేశాను. అమ్మో, ఈ అమూల్యకి ఏదో పూనింది సువర్ణ. ఇంతకు ముందు అమూల్యలా కాదు, టోటల్ క్యారెక్టరే మార్చుకుంది. అమ్మా, వీటిని జాగ్రత్తగా లోపల పెట్టు. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవి లేకపోతే ఆ కంపెనీతో మన ఫైనల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే పార్దు, నేను జాగ్రత్తగా పెడతాను. ఏమయ్యా స్వామి, నాగప్ప, ఏంటి కృష్ణ? అన్నపూర్ణమ్మ గారు ఈ రోజు మనకు ఒక అవకాశం ఇచ్చారు. అలా చూడండి.
చూసారా, అన్నపూర్ణమ్మ గారు ఆ కాగితాల్ని బీరువాలో పెట్టారు గాని బీరువాకి తాళం మాత్రం వేయలేదు. కాని ఏకంగా గదికే తాళం వేసుకుంది. ఇప్పుడు మనకేమో ఆ కాగితాలు కావాలి. ఏం చేద్దాం? మరేం పర్వాలేదు పాండురంగా, మనకో పాండురంగడి లెక్క ఉంది కదా, ఏమిటది? దొంగతనం చేయడం. అయ్యయ్యో, ఆ కాగితాల కోసం దొంగతనం చేస్తారా మీరు? ఒక వెన్న దొంగ మా దొంగతనం గురించి ప్రశ్నించడం ఏంటో. ఆ వెన్న దొంగ కోసం మేము దొంగతనం చేస్తే తప్పేంటి? మీరు దొంగతనం చేస్తారో మరేమైనా చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం ఆ కాగితాలు కావాలి. ఎలా చేస్తారో ఇక మీ ఇష్టం. అలాగే స్వామి. నాగప్ప, ఆ కృష్ణస్వామి మనకెంతో గొప్ప అవకాశం ఇచ్చాడు నాగప్ప, దొంగతనం చేసే అవకాశం. ఏంటి బుసలు కొడుతున్నావు? ఓహో, కృష్ణ పరమాత్ముడి దొంగతనం అవకాశం కూడా నువ్వు గొప్పగా ఊహించుకుంటున్నావేంటని చూస్తున్నావా? ఆ లీలామృతుడు ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక మంచి ఉద్దేశం ఉండే ఉంటుంది. పద పద, నువ్వు నెమ్మదిగా ఆ కిటికీలోకి దూరి లోపలికి వెళ్ళి ఆ కాగితాలు సంపాదించాలి. భలే దొంగతనం చేసావు నాగప్ప. కృష్ణస్వామి వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పద పద.
స్వామి, ఆనాడు ద్వాపర యుగంలో నీ పిల్లని బ్రోవి శబ్దాన్ని విని ఎంతమంది అదృష్టం చేసుకున్నారో తెలియదుగాని ఇప్పుడు మాకు మాత్రం ఎంతో అదృష్టాన్ని ప్రసాదించావు స్వామి. అది సరే, ఆ కాగితాల్ని సంపాదించారా? అబ్బో, చాలా కష్టపడి దొంగతనం చేశాం స్వామి. కష్టపడి దొంగతనం చేశారా లేక ఇష్టపడి దొంగతనం చేశారా? అయ్యయ్యో, ఇష్టపడే దొంగతనం చేశాం స్వామి. మీ మీద ఇష్టంతోనే చేశాము. ఇంతకీ వీటిని ఏం చేస్తారు స్వామి? ఉమ్, రక్షక భట నిలయానికి వెళ్ళి మీరిద్దరూ దొంగతనం చేశారని చెప్తాను. అయ్యయ్యో స్వామి, మీ కృష్ణ జన్మస్థలానికి మమ్మల్ని పంపుతారా స్వామి? కంగారు పడికయ్యా. నేల ముంచినా మీరే, నీట ముంచినా మీరే. సరే సరే, ఇప్పుడు నేను ఈ కాగితాలను ఏం చేస్తాను అనే కదా. హ్మ్, మీకేమీ అర్థం కావడం లేదు కానీ సరే రండి, నేనేం చేస్తానో బయట నుంచి చూద్దురు గాని. అలాగే స్వామి. అత్తయ్య గారండి, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏంటమూల్యా? ఇవేంటో తెలుసా అత్తయ్య గారు? ఏంటమ్మా అమూల్యా? మీ అబ్బాయి మీకు దాయమని మీకిచ్చిన పేపర్స్. ఇవి నా దగ్గరికి ఎలా వచ్చాయా అని మీరందరూ అనుకుంటున్నారు కదా. మీరు గదికి వేసిన తాళం వేసినట్టే ఉంది, కానీ ఈ కాగితాలు మాత్రం నా దగ్గరకొచ్చాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావ్? లాక్ వేస్తుంటే దొంగతనం ఎలా చేశావ్? చూడండి ఆలు, మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. వీటినిప్పుడు చింపేస్తానన్నమాట. ఈవిడేంటి ఏమీ మాట్లాడడం లేదు? ఒకవేళ నేనేమైనా సరదాగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఏంటి? అత్తయ్య గారు, నిజంగానే వీటిని చింపేస్తాను. ఎందుకు చింపేస్తానో తెలుసా? లేకపోతే వీటిని దాచమని మీ అబ్బాయి నాకివ్వాల్సింది పోయి మీకిస్తాడా? అంటే నాకు ఇంట్లో వాల్యూ తగ్గినట్టే కదా. అందుకే వీటిని చింపేస్తాను. అమ్మా, అమ్మా! అమూల్య ఆ పేపర్స్ ని చింపేస్తానంటుంటే నువ్వేం మాట్లాడవేంటమ్మా? అత్తయ్య గారు, అమూల్య పేపర్స్ చింపక ముందే మీరు ఒకసారి విజృంభించండి. అమూల్య సంగతి చూడండి. చింపేస్తున్నాను అత్తయ్య గారు, చింపేస్తున్నాను. అసలే ఈ పేపర్స్ పార్థు గారు చాలా జాగ్రత్తగా పెట్టమని మీకిచ్చారు. ఇప్పుడు వీటిని చింపేస్తున్నాను.
నగప్ప స్వామిని చూశావా? అన్నపూర్ణాదేవి గారికి ఎలాగైనా కోపం రప్పించి తనకు తానుగా బయటికి పొమ్మనేలా చెయ్యాలని చూస్తున్నాడా స్వామి? అందుకే మన సహాయం తీసుకున్నారు. మనం మాటిచ్చాం కదా. అమూల్య, ఆ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. అవి పాడుతూ నాకు కూడా ఇవ్వలేదు. వాటిని చేయొద్దు. అమ్మా, ఈ విషయం తమ్ముడికి తెలిసిందంటే చాలా కోపడతాడమ్మా. నువ్వైనా చెప్పమ్మా. చింపేస్తున్నా. నో, మేము అసలు చింపనివ్వం. అవును. ఏంటి నీ దౌర్జన్యం? ఏంటి? నిన్నేం చేస్తానో చూడు. నిజంగానే అమూల్య పేపర్స్ చింపేస్తుందమ్మా. ఎంత పెద్ద తప్పు చేసిందమ్మా. తమ్ముడికి ఇంటర్నేషనల్ కంపెనీతో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకునే అదృష్టం లేకుండా చేసిందమ్మా. అత్తయ్య గారు, నేను చేసిన దానికి ఫీల్ అవుతున్నారా? మీకు చాలా కోపం వస్తుందా? మరి మీకు కోపం వస్తే నేనేం చేయలేను. నన్నిక్కడి నుంచి పొమ్మంటే నేను పోతాను. అమ్మా, అమూల్య చూడు ఎంత తెగించి మాట్లాడుతుందో. ముందు మెడ పెట్టి బయటికి గంటయ్యమ్మా. జీవిడేంటి ఇంత చేసినా కూడా ఒక్క మాట కూడా అనడం లేదు. నా వైపు అలాగే చూస్తుంది. అత్తయ్యగారు, నాకు చాలా కసి. నాకంటే కూడా మీ కూతురు త్రిపుర, మీ పెద్ద కోడలు సువానే బెటర్. నా కసిలే చాలా తిక్క. నా గనక తిక్క రేగిందంటే ఇలాగే చేస్తా, ఇంకా చేస్తా, ఇంకా ఇంకా చేస్తా.
ఎంత పెద్ద తప్పు అమూల్య చేస్తుంటే ఏమీ చేయకుండా అలా చూస్తున్నారేంటత్తయ్యా? అయ్యయ్యో! ఇదేంటి? ఆఖరికి పేపర్స్ ని తగలపెడితేనైనా ఈవిడ గారికి కోపం వచ్చి ఊగిపోతారనుకుంటే ఈవిడిలా ఉలుకు పలుకు లేకుండా చూస్తున్నారేమిటి? అత్తయ్య గారు, మీకిష్టం లేని పని చేశాను కదా, నన్నేదో చెయ్యండి, తిట్టండి, ఇంట్లో నుంచి బయటికి పొమ్మనండి. డూప్లికేట్ తాళాలతో గది తలుపులు ఓపెన్ చేసి వెళ్లి దొంగతనంగా ఈ పేపర్స్ తీసుకురావడమే చాలా పెద్ద తప్పు. ఆ పేపర్స్ ని చింపి కాల్చడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు అమూల్యకి ఏ పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి అత్తయ్య గారు. నాకు జాబ్ వచ్చింది నాన్న. నాన్న, నేను ఈ విషయం వెంటనే పార్థు గారికి ఫోన్ చేసి చెప్పాలి.